తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్‌లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, లోకంలో పలు రకాల నానుళ్ళు ఉంటాయి. పూర్వజన్మ పాపము, అందుకే ఇట్లాంటి కష్టాలు అనుభవిస్తున్నాం. ఏం పుణ్యం చేసుకున్నాడో చాలా సంతోషంగా ఉన్నాడు అని అంటూ ఉంటారు. సో పూర్వజన్మ నుంచి వచ్చే మన బ్యాగేజ్ ఏదైతే ఉందో, పుణ్యం అనుకోండి, పాపం అనుకోండి, ఒక జ్యోతిష పండితుడిగా మీరు జన్మకుండలి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పగలరా, మీకు పూర్వజన్మ పుణ్యం ఉంది కాబట్టి ఇది ఇట్లా కాపాడుతోంది. మరి ఒకవేళ పుణ్యం ఉంది, చక్కటి మంచి మనిషి, మంచి బ్యాగేజ్తోనే వచ్చాడు, కానీ ఎక్కడో బ్లాకేజ్ ఉంది, ఆగిపోయింది, మంచి జరగట్లేదు అన్నప్పుడు ఎటువంటి పరిహార మార్గాలు చెప్తారు? ఒక్కసారి వీడియోలో చెప్తే మన వాళ్ళకు ఉపయోగపడేలాగా. అసలు పూర్వజన్మ పాపం పుణ్యం ఉందా లేదా అనడానికి మనకి రామాయణ మహాభారతాలు చాలా స్పష్టమైనటువంటివి ఇచ్చాయి. గరుడ పురాణంలో విష్ణుమూర్తి కూడా చెప్పారండి. దాని గురించి కూడా నేను చెప్తాను. చాలా స్పష్టంగా జ్యోతిషాస్త్రం ఎలా తెలుసుకోవచ్చు అంటే, 6వ స్థానంలో ఉండే గ్రహాలు 6వ అధిపతి ఉండే స్థితిని, 11వ స్థానంలో ఉండే గ్రహాలు 11వ అధిపతి ఉండే స్థితి, ఎక్కువ పాపగ్రహాలతో సంబంధాలు కలిగి ఉంటే ఎక్కువ ఇబ్బంది ఉంది. పూర్వజన్మలో చేసిన పాపం ఎక్కువ మంచి గ్రహాలతో కలిసి ఉంటే ఎక్కువ ఇబ్బంది లేదు, పుణ్యం ఎక్కువ ఉంది. సింపుల్. దాన్ని ఒక నిమిషంలో తేల్చొచ్చు మనం, దాని జాతకం చూసి. దాని గురించి గంటల తరబడి రోజుల తరబడి లెక్కలు వేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా పుణ్యం ఉంది కానీ బ్లాకేజ్ ఉంది అన్నప్పుడు కేతు ఎంటర్ అయ్యాడు, పాపకత్తిరిలో పడింది. అది పుణ్యం ఉంది కానీ పాపకత్తిరిలో పడింది. దిస్ ఇస్ ద లాజిక్. దానికి మనం దానాలు మంత్రం చేసుకోవాలి. మరిది ఇది ఉంది అని రామాయణ మహాభారతాలు ఎలా చెప్తారు? రామాయణంలో 2 సంఘటనలు ఉన్నాయి, నేను చెప్తానండి మీకు. ఒకసారి రామచంద్రమూర్తి యొక్క కాలంలో, ఆయన కాలంలో చెప్పడం రామాయణంలో ఎలా ఉంటుందంటే, అసలు ఒక్క వ్యక్తి కూడా ఆనందంగా, అంటే ఆనందం లేని వ్యక్తి ఒక వ్యక్తి కూడా లేడట ఆయన కాలంలో, ఆయన రాజ్యంలో. ఎవ్వరు కూడా చిన్న వయసులో చనిపోవడం అనేది జరగల. అదేవిధంగా అందరూ పండితులే, అందరూ సంతుష్టిగా ఉండేవాళ్ళే, అందరూ ఆరోగ్యపరులే, అందరూ ఉత్సాహపరులే. అలాంటి రాజ్యం అయింది. అందుకే అది రామరాజ్యం. అంతటి గొప్పగా వెళ్ళినటువంటి రాజ్యంలో కూడా ఆయన స్పెసిఫిక్గా టైమింగ్ ఉండేది. ఆయన ఎట్లా అంటే, ఏమో నా రాజ్యంలో ఎవరికైనా ఇబ్బంది కలగొచ్చామో రోజుకు 1 గంట 2 గంటల సేపు కూర్చొని ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉన్న వాళ్ళకి ఏదైనా కష్టం ఉన్నా వచ్చి నాకు చెప్పుకోవచ్చు అని టైం ఇచ్చేవాడు ఆయన రాజుకి. రాజు సామాన్య మానవుడు వెళ్ళి ఆయన అడగొచ్చు. అటువంటి రాజుని ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ ఈ కలియుగంలో? మళ్ళీ ఆ యుగం వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు సార్ మన ఈ నేత్రాలతో అటువంటి రాజుని చూడొచ్చా? అలాంటి రాజు అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంటే అది కాని పని. అంతటి ధర్మాలతో ఉన్న వాళ్ళు మనకి ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఇప్పుడు చూస్తున్నాం, ఒక మహానుభావుని చూస్తూ ఆయన చల్లగా ఉండాలి. అంతే. అయితే ఇక్కడ ఒకరోజు ఏం జరుగుతుంది అంటే, ఆయన రోజు చెప్పేవాడు, లక్ష్మణుడు కానీ భరతుడు కానీ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చారమో చూడండి, వెళ్ళి బయటికి వెళ్ళి ఎవరైనా ఏదైనా కష్టం ఏదైనా చెప్పుకోవడానికి వచ్చారన్నమాట. రామా నువ్వు రోజు ఇలాగే అంటే ఎవ్వరూ రారు, మన రాజ్యం చక్కగా ఉంది అనేవారు. సరే, ఈయన మాట శిరసావధించడం కోసం భరతుడు బయటికి వెళ్ళాడు. ఒక కుక్క ఉంది అక్కడ. కుక్క తలకి దెబ్బ తగిలి, ఎవరు రాయితో పడితే దెబ్బ తగిలి ఆ రక్తం గడ్డగట్టినట్టుగా ఉంది, అక్కడ వెయిట్ చేస్తుంది. కొంచెం ఏమిటిది అంటే, అప్పట్లో కుక్క కూడా న్యాయం జరిగేది చూడండి రాముడి కాలంలో. కుక్కగా పుట్టిన కుక్క వచ్చి అడిగింది. ఏమని అడిగింది అంటే, నేను మాట్లాడాలి, అయితే నువ్వు లోపలికి రా అంటాడు. లేదు లేదు, నేను లోపలికి రాకూడదు, నేను లోపలికి వస్తే దేవతలు నైవేద్యం స్వీకరించారు కాబట్టి నేను రానని చెప్తుంది కుక్క. దాని ధర్మం అది పాటిస్తుంది. వస్తాడు రాముడు, చెప్తాడు ఇలాగా నిన్నే రమ్మంటుంది బయటికి, అది లోపలికి రాకూడదంట. అంటే వెళ్తాడు రాముడు. ఏమైంది ఇలా జరిగింది అంటే, పలానా వ్యక్తి నన్ను రాయితో కొట్టిండు, నేను ఏమీ చేయలేదు, దాన్ని ఆయన కరవడానికి పోలేదు, ఏం జరగదు, నన్ను రాయితో కొట్టి, నాకు ధర్మం కావాలి, నాకు న్యాయం జరగాలి. సరే ఎవడో పిలవండి అని పిలిపిస్తారు. పిలిచారు. అవును సార్, అవునండి, నేను ఏదో ధ్యాసలో ఉండి ఏదో ఒక రకమైన ఇంట్లో ఏదో చిన్న దీనివల్ల నేను ఏదో రాయి తీసి దాని మీద వేసాను, దాన్ని తగిలింది, నేను దాని ఆ శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగానే ఉన్నానని చెప్తాడు. సరే, అందరినీ రాముడి యొక్క గొప్పతనం ఏంటంటే, అలా అన్నాడు కదా, సరే వీడికి శిక్ష వేసేయండి అనేవాడు కాదు, అందరినీ కూర్చోబెట్టి ఇది జరిగిన విషయం, ఏం చేయమంటారు, దీనికి ఏం చేయాలి, అందరూ తల వాళ్ళ తోచిన బట్టి చెప్పారు. సరే, మీరు అందరూ చెప్పారు కదా, అసలు కుక్కను అడుగుదాం, దీనికి ఏ శిక్ష వేద్దామని. అంటే కుక్క ఏం చెప్పిందంటే, ఇతనిని దేవాదాయ శాఖ ఉంటుంది, దేవాలయాలు చూసుకునే వీటికి, అలాగే కొన్ని వేద సంబంధించిన కొన్ని ఉంటాయి, వాటికి ఒక పోస్ట్ ఉంటుంది, ఆ పోస్ట్ వీడికి ఇవ్వండి అన్నది. ఇదేమిటి శిక్ష ఎలా అవుతుంది?
ఇది మ్. మంచి పోస్ట్ ఇవ్వడం ఉంది కదా అంటే, లేదు లేదు అది చాలా ధర్మంగా ఉండవలసింది, అందులో ఏమాత్రం ధర్మం తప్పినా కుక్కగా పడతాడు మనిషి అన్నది. అవునా నీకెలా తెలుసు అంటే, నేను పోయిన జన్మలో చేసింది అదే, నేను అధర్మం చేశాను. అంటే దేవాదాయ శాఖలో ఉండి ఎవడైనా తప్పు చేస్తే కుక్కగా పడతాడని రామాయణం చెప్తుంది. అయ్యో అంటే బాబోయ్! పూర్వజన్మ కర్మ చూడండి ఎలా ఉంది. ఓకే. అయ్యో బాబోయ్! అలా ఒకసారి చెప్తాడు. ఓకే. రెండోసారి ఇతను అందరినీ, ఈ గూఢాచారులను అందరినీ కూడా పిలిపించి రాజ్యం ఎలా ఉందని అడిగేవాడు. ఒకసారి మనకి ఉత్తర రామాయణంలో వస్తుంది ఇది కూడా. అందులో చెప్తాడు ఒకతను, ఇట్లా ఇట్లా అనుకుంటున్నారు సీతాదేవి గురించి అన్నప్పుడు, ఆ ముందు రోజే సీతాదేవి అడుగుతుంది, నేను వనవాసం, నేను మునుల ఆశ్రమాల దగ్గరికి వెళ్ళాలని ఉంది అది ఇది అన్నప్పుడు, ఆ తర్వాత రోజు చక్కగా తమ్ముడినిచ్చి పంపించేస్తాడు. అక్కడికి వెళ్ళేదాకా పాపం సీతాదేవి తెలియదు. అక్కడికి వెళ్ళాక ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకొని చెప్పిన తర్వాత సీతాదేవి ఒక్కసారిగా కూలిపోయి ఒక మాట అంటుందండి, నేను పూర్వజన్మల్లో భార్యాభర్తలు విడిపోతే నేను విడదీయడానికి కారణమై నవ్వి ఉంటానేమో, అపహాస్యం చేసి ఉంటానేమో, అందుకే నాకు ఈ గత వచ్చింది అంటుంది. అంటే సీతాదేవి ఆ మాట అన్నదంటే దాని అర్థం ఏమిటి? స్వయం లక్ష్మీదేవి కదా. అవును. అంటే మన కోసం మనకు అర్థం అవ్వాలని ఆ లీల చేసింది అక్కడ అమ్మవారు. అంతే. అమ్మవారికి కర్మలు అంటుకోవడం ఏంటి? అదే కదా. చేసింది. అంటే దాని అర్థం ఏమిటంటే, నువ్వు పూర్వజన్మల్లో కనుక ఇలాంటి కర్మలు చేస్తే నీకు ఈ కర్మ వస్తుంది. అంటే మనం ఎటువంటి కర్మ చేస్తే అటువంటి కర్మ మనల్ని అంటుకుంటుంది. వాళ్ళని విడదీసావు, మనకి విడదీయే యోగం వస్తుంది. లేదా ఒకరికి మంచి చేసావు, మంచి యోగం వస్తుంది. కాబట్టి నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేయాలి. పూర్వజన్మల్లో మనం ఏ కర్మ చేశామో అందుకే ఇలా అవుతుంది, ఫైన్ నేను యాక్సెప్ట్. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోతుంది, తమ్ముడు ఉన్నాడు, వాడితో గొడవ పడతా ఉంటాడు ఆస్తి గురించి. వాడు వచ్చి వీడిని గొడవ పడుతున్నాడు, వాడిని ఏం చేసేద్దామా, వీడేంటి ఇలా తయారని మనం ఇదవుతూ ఉంటాం. తమ్ముడో చెల్లో బావమరిది ఎవరో మొత్తం మీద భర్తో భార్యో. కానీ మనం దీన్ని కనుక ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో పూర్వజన్మ సిద్ధాంతాన్ని, అప్పుడు మనకి ఒక జ్ఞానంతో బతకడం జరుగుతూ ఉంటుంది. అది యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. యాక్సెప్ట్ చేయడము, ఇదంతా అర్థం ఈజీ. చేసుకోవడము. ఇదంతా ఈజీ కాదు సార్. యాక్సెప్ట్ చేయడం అంటే ఏది ఈజీ కాదండి. అసలు యాక్సెప్ట్ చేయడం అని అంటే నాకు కాదు, నాకు ఇంకొక ప్రత్యామ్నాయం చెప్పండి అని అంటారు కదా. అంతే. మరి పాపకర్మను అనుభవించలే అంటే ఎక్కడుంది సార్, ఓపికలు ఎక్కడున్నాయి అంత అవును. అనుభవించే చాలా కష్టతరంగా కూడా ఉంది అవును. చాలా మంది పరిస్థితి. మరి పూర్వజన్మ పాపం ఇబ్బంది పెడుతోంది అని అంటే ఏం చేసుకుంటే వాటి నుంచి బయటపడాలి? మనకి శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే, 1 సూర్య నమస్కారాలు, 2 లలిత చదువుకోవడం, 3 ఏదైనా ఆలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో సేవ చేయడం. ఇంతకు మించి మరొకటి లేదు. సేవ చేయడం అంటే ఊడవటము, ఊడవడమో లేకపోతే అక్కడ ఉండే భక్తులకి ఏదైనా పంచిపెట్టడం, వీటి వల్ల మాత్రమే పూర్వజన్మ కర్మ తొలగుతుంది. అమ్మవారి పాదాలు పట్టుకొని, అమ్మ నీకు తెలుసో తెలియకో ఏదో పూర్వజన్మలో ఏదో కర్మ చేసి ఉంటాను, దీని నుంచి నాకు విముక్తిని కలిగించు అని ఇంకొకసారి ఈ కర్మని చేయను అనుకోవాలట. దానివల్ల పావు పోతుంది, చేయకుండా ఉండి ఇంకో పావు పోతుంది. రైట్. ఇట్లా చెప్పారు శాస్త్రంలో. ఇలా అనుకుంటే పావు, చేయకుండా ఉంటే ఇంక పావు, మంచి కర్మలు చేస్తుంటే ఇంక పావు, ఈ అర్చన వల్ల ఇలా మొత్తం పోతూ ఉంటుంది. 100% పోతుంది. సార్ చాలా చక్కగా పురాణాలు ఏం చెప్తున్నాయి అనేది కూడా ఇంక్లూడ్ చేస్తూ అస్ట్రాలజీని పురాణాలని కలిపి చెప్పారు. అద్భుతం సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.